ఏదైనా మనం మనసులో అనుకున్నప్పుడు ఆ పని జరిగితే మాత్రం మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ! సో, రీసెంట్‌గా అయితే నేనైతే ఆ సీతారాముల వారి గోటి తలంబ్రాల గురించి మొబైల్‌లో అయితే ఒక రీల్ చూశానండి. సో, చూసి నా వరకు వస్తాయో లేదా, నాకు ఆ భాగ్యం ఉంటుందో లేదా అని చెప్పేసి అనుకున్నాను. ఇది చూసి ఒక 2 డేస్ అవుతుందండి. చూసాక టుడే మార్నింగ్ అయితే మా నైబర్ ఒక ఆవిడైతే తీసుకొచ్చారనమాట. ఈ గోటి తలంబ్రాలు నా వరకు వచ్చాయి. వచ్చి ఆవిడైతే "కొలుస్తావమ్మా" అని చెప్పేసి అడిగారు. సో, నేనైతే ఇంక వెంటనే తీసుకున్నానండి. నిజంగా శ్రీరాముల వారు నా ఒక మాట, నా మనసులో మాటగా ఆయనకి అర్థమైందో లేదో విన్నారేమో అనిపించింది నిజంగాను. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ సీతారాముల వారి గోటి తలంబ్రాలు నా ఇంటి వరకు రావడం నాకు చాలా హ్యాపీ. ఇంకా మా స్ట్రీట్‌లో ఇంకా చాలామంది తీసుకున్నారండి. ఇంక నేను ఇది చూడగానే నాకైతే మాత్రం ఏంటి అసలు ఈ స్టోరీ అని తెలుసుకోవాలనిపించింది. సో, చూడగానే ఇంక సెర్చ్ చేయగానే నాకైతే మాత్రం ఈ తలంబ్రాల గురించి చాలా విషయాలైతే తెలిసినాయి. ఇవి ఎంతో ప్రత్యేకించి చాలా భక్తి శ్రద్ధలతో అయితే పండిస్తారంటండి. అంతే విధంగా పండించి వాటిని అందరి చేతులతో కూడా అంటే వలిపించి, అంటే గోటితో వలవాలి కదా, అందుకని గోటితో వలిపించి ఆ సీతారాముల వారికి ఆ కళ్యాణం రోజు అంటే శ్రీరామనవమి రోజు కళ్యాణం రోజు ఈ ముత్యాల తలంబ్రాల కింద ఆయన వరకు అయితే చేరవేస్తారంటండి ఇవైతే మాత్రం. సో, ఎంతమంది దక్కుతుంది చెప్పండి ఈ భాగ్యం. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తలంబ్రాలకు అంత ప్రాధాన్యత ఉందన్నమాట నిజంగాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మాత్రం. సో, రాగానే టుడే మార్నింగ్ అయితే వచ్చినాయండి. నేనైతే మాత్రం ఇంకా స్నానం గట్ట చేసేసి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా వలవడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో, ఆ స్వామివారి నామంతో అయితే మాత్రం ఫస్ట్ ఇంకా వలవడం అయితే స్టార్ట్ చేశాను. సో, దీనికి ఒక నానుడు కూడా ఉందంటండి. అది ఏంటంటే ఈ శ్రీరాముల వారి ఒడ్లో ఒలుపు, ఈ శ్రీరాముల వారి పిలుపంటండి. నిజంగా వర్డ్ వినగానే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఆయన పిలుపునిచ్చారేమో, అందుకే నా వరకు వచ్చినాయేమో అనిపించింది. సో, నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మరి మీకు తెలుసా ఈ గోటి తలంబ్రాల గురించి? తెలిస్తే కామెంట్ చేయండి.